ప్రధాన దేవత యొక్క మంత్రాన్ని ఉపదేశం పొందితే అంగదేవత మంత్రాన్ని కూడా ఉపదేశం పొందాలా? ఇది మనకు వచ్చినటువంటి చిన్న అనుమానం, ఒక భక్తుడికి వచ్చినటువంటి అనుమానం. ఇది తప్పనిసరిగా పొందాలి, తప్పనిసరిగా పొందాల్సిందే. అందులో ఇంకోటి, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నల్లో బృహద్వారాహి ఉపదేశం కనుక పొందినట్లయితే స్వప్నవారాహి కూడా ఉపదేశం పొందాలా? మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే, స్వప్నవారాహి అనేది బృహద్వారాహికి అంగదేవత కాదు, అది ఇంకొక దేవత. వారాహిలోనే ఇంకొక మంత్రం అది, అంతేగాని ఇది అంగదేవత కాదు. ఇక అంగదేవతలు అంటే ప్రధానమైనటువంటి మంత్రం చెప్పుకున్నప్పుడు దానికి కొన్ని అంగదేవతలు ఉంటాయి. ఇప్పుడు మీకు పంచదశి మహామంత్రం చెప్పామనుకోండి, దానికి కొన్ని అంగమంత్రాలు చెప్తారు. పూర్వాంగము, ఉత్తరాంగము అని కొన్ని మంత్రాలు చెప్తారు. ఎందుకు అంటే ఈ పంచదశి మహామంత్రము లేదా షోడశి మహామంత్రము ఇవి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి మంత్రాలు, మోక్షకారకమైనటువంటి మంత్రాలు. మానవుడికి మోక్షమే కాదు కదా, మానవుడికి కావలసినటువంటిది ఈ లౌకికమైనటువంటి కోరికలు ఉన్నాయి, ఇవి కూడా తీరాలి. మరి ఇవి తీరాలంటే వాటికి ఏమిటి మార్గం? అందుకని అంగమంత్రాలు చెప్పుకుంటాం. అంగమంత్రాలని సామాన్యంగా కామ్యమంత్రాలే అంగమంత్రాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం పంచదశి లేదా షోడశి మంత్రాలు తీసుకున్నాం అనుకోండి, దానికి అంగదేవతలు, అంగమంత్రాలు పూర్వాంగము, ఉత్తరాంగము. పూర్వాంగంలోకి వచ్చి ఇవి ఖచ్చితంగా ఇవే పూర్వాంగ మంత్రాలు, ఇవే ఉత్తరాంగ మంత్రాలు అని ఏమి ఉండవు. గురువు గారు ఏ మంత్రం చెప్పదలుచుకుంటే ఆ మంత్రాన్ని మీకు అంగదేవతగా చెప్పచ్చు. ఈ అంగదేవతల్లో మొట్టమొదటిగా గణపతి మంత్రం అందరూ చెప్తారు. ఆ తర్వాత ఓం నమ శివాయ, శివ పంచాక్షరి అనేది చెప్తారు. ఎందుకంటే శ్రీ విద్యాపరులంతా కూడా శివ పంచాక్షరి ఆ మంత్రాన్ని చేయాలి, రుద్రం చేయాలి. పంచాక్షరి మంత్రం చేయాలి లేదా రుద్రం నమ్మకాన్ని పారాయణ చేయాలి. అప్పుడు మాత్రమే శ్రీ విద్య సిద్ధిస్తుంది. అందుకే ఓం నమ శివాయ ఈ పంచాక్షరి మంత్రం చెప్తాం. ఇక అక్కడి నుంచి మనకు వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యం లేదా ఇప్పుడు మనకి వారాహి, బృహద్వారాహి, రాజశ్యామల, ఇవన్నీ కామ్య మంత్రాలు. ఈ మంత్రాలని చెప్పడం జరుగుతుంది. మహాలక్ష్మి, ఇలాంటి మంత్రాలన్నీ కూడా కొన్ని పూర్వాంగాలుగాను కొన్ని ఉత్తరాంగాలుగాను చెప్పడం జరుగుతుంది. ప్రధాన మంత్రం చెప్పుకుంటే పూర్వంగా ఉత్తరాంగాలు చెప్పుకోకూడదు అని ఎక్కడ అలా కాదు. అవి కూడా చెప్పుకుని తీరాల్సిందే. ప్రధాన మంత్రం చెప్పేటప్పుడే పూర్వాంగ ఉత్తరాంగ మంత్రాలు కూడా మీ గురువుగారు చెప్తారు, తప్పనిసరిగా చెప్తారు. ఒకవేళ చెప్పకపోతే ఆయన చెప్పమని అడగండి. మీకు ఉపదేశం లేకుండా ఏ మంత్రము కూడా జపం చేయటానికి వీలు లేదు. కాబట్టి ఖచ్చితంగా మీ గురువుగారిని అడిగి తెలుసుకోండి. దీనికి అంగమంత్రాలు, నాకు ఫలానా మంత్రం కావాలి అని అడగండి. ఆ మంత్రం ఎందుకో చెప్పండి. మీ కోరిక నిజమైనటువంటిది అయితే గురువుగారు మంత్రం చెప్తారు. దాన్ని పట్టుకుని మీరు ఆ మంత్రాన్ని జపం చేయండి.